ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు ఏమిటంటే పల్లకీ దగ్గరికి అంత దూరం నుంచి కొంచెం దగ్గరికి వచ్చారు. వెంటనే ఆజానబాహుం అరవింద దళాయతాక్షం, ఆయన పెద్ద పెద్ద కళ్ళతోటి రామలక్ష్మణులు ఇద్దరు కోదండాలు పట్టుకుని కనపడ్డారు. ఎలా? ఆకర్ణాంతము బాణాన్ని లాగి పట్టుకుని ఉన్నారు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి పరిగెడుతున్నారు, వీళ్ళిద్దరూ తరుగుతున్నారు. అలా చాలా దూరం వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు మధ్య మధ్యలో వెనక్కి చూడడం, ఎందుకంటే బాణం వదిలేశారు కానీ ఇంత అందంగా ఉన్నారు ఏంట్రా అని చూశారు. చూసి పారిపోయారు. మర్నాడు పోతున్న త్యాగరాజస్వామి అలాగో ఆలస్యం అయిపోయింది, చెట్టు కింద పడుకున్నాను రా, చెట్టు కింద పడుకుని అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఆ దొంగలు ఇద్దరు మళ్ళీ వచ్చారు. వచ్చి నేల మీద పడి నమస్కారం చేసి, అయ్యా బుద్ధి గడ్డి తిని నిన్న మీ దగ్గర ఏమైనా ఉందేమో దొంగతనం చేద్దామని వచ్చాం, కానీ దొంగతనం ఏం చేయలేదు కానండి, ఎవరో ఇద్దరు మమ్మల్ని చంపడానికి ధనస్సు బాణాలు పట్టుకుని వచ్చారు. ఎంత బాగున్నారో మీ సేవకులు, మమ్మల్ని కొట్టేశారు కానీ ఒక్కసారి వాళ్ళు ఇద్దరిని చూపిద్దురు అన్నారు. త్యాగరాజస్వామి దొంగల పాదాల మీద పడ్డారు. రే మీరు అదృష్టవంతులు రా, మీకు దర్శనం అయింది, నాకు అవలేదురా. ఇంకా తన భక్తుడిని నమ్ముకున్న వాడిని రక్షించడానికి అంత కిందకు వచ్చేస్తాడు ఆయన. అందుకే వీరరాఘవ విజయరాఘవ